ఆల్మండ్ చాకో కుకీస్ ఇంట్లోనే స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులో బాదం వేసి దోరగా వేయించి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 కప్పుల వరకు నువ్వులు వేసి మెత్తగా మిక్సీ పట్టి పెట్టుకోండి. మిక్సీ పట్టుకున్న అదే మిక్సీలో ఇప్పుడు 2 కప్పుల వరకు బెల్లం తరుగు తీసుకోండి. 2 కలిపి మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని ఈ పొడంతా కూడా అందులో వేసేసి సిమ్లో పెట్టి దోరగా వేయించుతూ ఉండండి. ఇక్కడ మనం పాకం రావడానికి నీళ్లు కానీ పాలు కానీ ఏమీ వాడట్లేదు. ఆ నువ్వులలో ఉండే ఆయిల్తోనే అది ముద్దగా తయారైపోతుంది. స్టవ్ సిమ్లో పెట్టుకోండి, మాడకూడదు, చేదు వచ్చేస్తుంది. ఈ విధంగా ముద్దగా తయారైన దాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని చేతులకి నూనె రాసుకొని ఉండలాగా చుట్టుకొని మధ్యలో బాదాం పెట్టి బాల్స్ లాగా తయారు చేసుకోండి. తయారు చేసుకున్న ఈ బాల్స్ను ఒక 10 నిమిషాల వరకు ఫ్రిడ్జ్లో ఉంచండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెలో వాటర్ కాగాక ఇంకొక గిన్నెలో డార్క్ చాక్లెట్ తీసుకొని డబుల్ బాయిల్ చేస్తే అది కరుగుతుంది. ఈ కరిగిన చాక్లెట్స్లో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న బాల్స్ అన్నిటిని ఒక్కొక్క దాన్ని వేసి ఈ చాక్లెట్ కోటింగ్ అంతా దానికి పట్టే వరకు కోట్ చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు వాటిని ఈ బాల్స్ అన్నిటిని ఫ్రిడ్జ్లో ఉంచుకోండి. చాక్లెట్ ర్యాప్ చేసే పేపర్స్ ఆన్లైన్లో మనకు అవైలబుల్గా ఉంటాయండి. అవి తీసుకొని చక్కగా వీటన్నిటిని అందులో పెట్టేసి చాక్లెట్ లాగా చుట్టేసుకుంటే మనకు బయట కొన్న లుక్ పిల్లలకి తెలుస్తుంది. అంతేనండి, ఎంతో రుచికరమైన చాక్లెట్స్ ఇంట్లోనే తయారు.